హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం పరకాల పట్టణానికి చెందిన ఉరుగొండ రాజేంద్ర అనే వ్యక్తి రెండో కుమారుడు అయిన ఉరుగొండ కార్తిక్ వయసు 16 సంవత్సరాలు స్థానిక శారదా విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల యాజమాన్యం గత కొద్ది రోజులుగా ఫీజు విషయంలో ఇబ్బందులకు గురిచేసి పాఠశాలలో దాదాపు 2 గంటల పైన పాఠశాల ప్రాంగణం నిలబెట్టారని, మనస్తాపం చెందిన విద్యార్థి ఈరోజు ఇంట్లో ఉరివేసుకొని మరణించడం జరిగిందని కుమారుడి మరణానికి పాఠశాల యాజమాన్య కారణమని తండ్రి ఆరోపించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. 5,000 పే చేశాను సార్. ఎగ్జామ్ ఉన్నాయని చెప్పి బాబును బయట నిల్చున్నప్పటికీ ఆ మనోవేదనకు గురై ఈరోజు నా కొడుకు ఉరి పెట్టుకొని వెళ్తాను సార్. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, మా అమ్మ వాళ్ళ శ్రీశైలం వెళ్ళి గల్లీలో ఉంటారు. మాది బస్ డిపో దగ్గర ఎదురుగా హోటల్ సార్. ఉరుగొండ రాజేందర్ సార్, అది పరకాల బస్ డిపో దగ్గర ఉంటుంది. నా కొడుకు పేరు ఉరుగొండ కార్తిక్, 10th క్లాస్ చదువుతున్నాడు సార్. నేను శారదా స్కూల్లో చదువుతున్నాడు. ఆల్రెడీ స్కూల్ ఫీజు మాట్లాడుకున్నాము. 65,000 స్కూల్ ఫీజు సత్యం సార్ నాకు డినామినేషన్ వేసింది సార్. దాని గురించి అప్పుడే మాట్లాడుకొని స్టార్టింగ్ ఫీజు 20,000 కట్టినా సార్. కట్టిన తర్వాత మళ్ళీ లాస్ట్కి మొత్తం పేమెంట్ మాట్లాడుకొని కట్టదు సార్, కొంచెం తక్కువ చేయండి అని చెప్పిన తర్వాత మళ్ళీ స్కూల్ ఫీజు కట్టలేదని వాళ్ళ బాబుని ఇబ్బంది పెట్టడం వల్ల మా బాబు ఇంటికి వచ్చి స్ట్రగుల్ చేసుకొని నిన్న ఇంటికి వచ్చి ఏడిస్తే కూడా 5,000 ఫోన్పే పంపించిన సార్. సత్యం సార్ కానీ సంతోష్ సార్, కూనూరు సంతోష్ సార్ కానీ ఫోన్పే 5,000 పంపించిన సార్. ఎగ్జామ్ ఉన్నది కదా, ఎగ్జామ్ రాపియండి సార్. నేను శుక్రవారం రోజు వచ్చి ఇప్పుడు ఎల్లుండి శుక్రవారం రోజు వచ్చి మాట్లాడుకొని మొత్తం ఫీజు పే చేస్తా అని చెప్పిన. అయినా కూడా వినకుండా బాబుని ఇబ్బంది పెట్టి బయట నిల్చున్నప్పటికీ బాబు ఇంటికి వచ్చి మనోవేదనకు గురై ఉరి పెట్టుకొని చనిపోయింది సార్.